నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు విజన్ 2047లో భాగంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగా జీజీహెచ్లో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మేయర్ గంగాడ సుజాత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏడుకొండలు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్తో కలిసి వెల్నెస్ సెంటర్తో పాటు వివిధ ఓపీ విభాగాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సోమ బుధవారాల్లో క్యాన్సర్తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించేందుకు అవగాహన కల్పించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి వైద్యశాలలో అవసరమైన అన్ని వసతులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు రోగులకు కార్పొరేట్ తరహా వైద్యం సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు 2047ని బేస్ చేసుకొని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రిమ్స్లో కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నాం. ఇది సోమవారం అదేవిధంగా బుధవారం 2 రోజులు టెస్టులు చేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ కానీ అదర్ ఏదైతే మేజర్గా ఇప్పుడు వస్తున్న జబ్బులు దానికి అవేర్నెస్ తీసుకురావడానికి టెస్టులు చేయడానికి ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నీ కూడా నిన్న కూడా కలెక్టరేట్లో హెల్త్ దాని మీదే ఒక రివ్యూ చేసాం. ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్స్ మదర్ చైల్డ్ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ ఎట్లా ఉన్నాయి, ఏంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, పేషెంట్స్ ఇన్పుట్ ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా దాని మీద కూడా చేసాం. ఇది కూడా ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం రిమ్స్ కూడా. దీన్ని కూడా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఓపీలు ఉన్నాయో పాత రకంగా ఎక్కడైతే వాతావరణం బాగుందో దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. డయాలసిస్ సెంటర్ కూడా దాన్ని కూడా కొంచెం ఆధునీకరణ చేసుకునే విధంగా అప్పుడు మన టైంలో చేసింది ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు హాస్పిటల్ టేక్ఓవర్ చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి ప్లేట్లెట్ మిషన్ పెట్టున్నాం. ఈరోజు సర్జరీస్ మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అదివరకు నీళ్ళు ఆపరేషన్ చేశారు. ఇట్లాంటివన్నీ కూడా బయటికి పోకుండా మన దగ్గరే మన స్కాన్ కూడా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మన వాళ్ళ డాక్టర్స్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ప్రభుత్వం కూడా ఈ క్యాన్సర్ని మనుషులకి మనం ముందుగానే కనుక గుర్తించినట్లయితే ఖచ్చితంగా మరి ట్రీట్మెంట్ త్వరలోనే నయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, అందులో కూడా మన ఒంగోలులో కూడా ప్రతి సోమవారం బుధవారం దీనికోసమని వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరికి వచ్చి ఉచితంగా కూడా టెస్టులు చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే. కాబట్టి దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మనందరి యొక్క ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు ఒక అవేర్నెస్ కూడా ఉండి తద్వారాగా అందరూ కూడా దాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి ఒక సార్థకత ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఈ దశగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరైనందుకు మరి మా ఎమ్మెల్యే గారితో అలాగే ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా వచ్చినందుకు నా పని వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వెల్నెస్ క్లినిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రివెంటివ్ మెథడ్, అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు చేసేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అవుతుంది. రాకముందే జాగ్రత్త పడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అట్లా అంటే ఒక రకమైన హోలిస్టిక్ అప్రోచ్, అంటే మానసికంగా శారీరకంగా అన్నీ బాగుండేటట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఇది ఎంతో దూరాలోచనతో తయారు చేసి పెట్టిన ప్రోగ్రాము. దీన్ని ఓపీ వారానికి 2 రోజులు ఉంటుంది, సోమవారం బుధవారం. సో ప్రజలందరూ ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వెల్నెస్ క్లినిక్ ఏంటంటే వ్యాధులు రాకుండా వ్యాధులు వచ్చే ముందే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో
ప్రతి ఒక్క విషయం గురించి మా ఓపీకి సోమవారం కనుక బుధవారం కనుక ఇక్కడికి వస్తే మా దగ్గర ఆల్రెడీ మెడికల్ ఆఫీసరు ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉపాయకాయం ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా సలహా కావాలనుకోండి మా ఓపీకి రావచ్చు. సార్ నాకు ఇట్లా ఉంది, నాకు స్థూలకాయం ఉంది, నాకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నేను బరువు తగ్గాలంటే ఏ విధంగా ఉండాలి, దీనివల్ల స్థూలకాయం వల్ల భవిష్యత్తులో ఏ వ్యాధులు రావచ్చు, అలాంటి సలహాలు మీరు పొందొచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరులో మహిళలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన భారీ కేక్ ను మంత్రి, ఎమ్మెల్యే కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ నిరంతరం రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్నారని మంత్రి తెలిపారు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన లోకేష్ ప్రజల కోసం ఎండా వానల్లో తడుస్తూ రాష్ట్రంలో పాదయాత్ర చేశారన్నారు. ఓడిపోయిన చోటే భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమ సారథిగా వారి కష్టాల్లో అండగా నిలుస్తున్నారని తెలిపారు. మంత్రిగా విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్నారన్నారు. దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు. నేటి యువత లోకేష్ ను మార్గదర్శిగా తీసుకోవాలని మంత్రి అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మానవ వనరులు మరియు సాంకేతిక శాఖ మంత్రిలో శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కందుకూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నటువంటి మీ అందరి తరఫున ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టిస్తే ఈ భారతదేశంలోనే కార్యకర్తల కోసం ఒక 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఏ పార్టీ కూడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కష్టకాలంలో ఉన్నటువంటి కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నది మన యువ నాయకులు లోకేష్ బాబు యొక్క ఆలోచన వల్ల జరిగిందనేటువంటి మీకు గుర్తు చేస్తున్నాం. 2014-19లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసినటువంటి ఒక రాజనీతికుడు, దూరదృష్టి కలిగినటువంటి యువ నాయకులు నారా లోకేష్ బాబు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పార్లమెంట్ నిర్వహణ ఎలా ఉంటుందో అలానే కళ్లకు కట్టినట్లు పార్లమెంట్ నిర్వహణ చేసి అద్భుతంగా మంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని PAG కన్వెన్షన్ హాల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు పార్లమెంట్ సమావేశాల నిర్వహణను కళ్లకు కట్టినట్లు నిర్వహించారు. వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రులుగా విద్యార్థులు చెప్పిన సమాధానాలు చూపర్లను ఆలోచింపచేశాయి. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ జరిగినంతసేపు ఉత్కంఠంగా సాగింది. రాజకీయాల్లోకి విద్యావంతులు, యువకులు రాజకీయాల్లోకి రావటం వల్ల అవినీతి తగ్గడంతో పాటు దేశంలో దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. మంచి ఇన్స్పిరేషన్ కలిగిందని, ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఆలోచన విధానం మారుతుందన్నారు. పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ నిర్వహణ ఎలా జరుగుతుందో అవగాహన కల్పించేందుకే యూత్ పార్లమెంట్ నిర్వహించడం జరిగిందని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. పార్లమెంట్లో బిల్లులు ఎలా పాస్ అవుతాయి, సొసైటీలోని పరిస్థితులను విద్యార్థులకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాక్ పార్లమెంట్లో పలువురు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అవకాశం కల్పించిన ప్రిన్సిపల్, టీచర్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. जैसे कि 1. कीमतें कम करने के उपाय, 2. रोजगार बढ़ाने की योजनाएं, 3. विकास
please. Madam, the law is held to be supreme and the most powerful, be it the executive, the legislature or the judiciary. No one is held above the law which is laid down in the ఈరోజు అపోజిషన్ ఇటు గవర్నమెంట్ యాజ్ పార్లమెంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈరోజు అంత చక్కగా చేశారు. మీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ దిస్ పార్లమెంట్ సెషన్. ఐఎమ్ నాట్ ఏ పార్లమెంట్, ఐఎమ్ ఎమ్మెల్యే. ఒక ఏరియాలో ఒక మంచి పార్లమెంట్ సెషన్. ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో కూడా మంచి యూత్ రావాలి. యూత్ వస్తేనే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుండాలి అంటే మంచి ఎడ్యుకేట్ ఉండేవాళ్ళు, యూత్, నాన్ కరప్టెడ్ ఇలాంటి ఎప్పుడైతే సొసైటీలో ఉంటుందో సొసైటీ కూడా చాలా మార్పు వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేనైతే 5 minutes వరకు వచ్చా. మీ పార్లమెంట్ సెషన్స్ చూసిన తర్వాత అయిపోయే వరకు మీరు ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చే వరకు అప్పుడు దాకా నేను కూడా చాలా ఎంజాయ్ చేశానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా మనం చేసాం. ఈ ఇన్స్పిరేషన్ అన్ని స్కూల్స్లో కూడా అన్ని చోట్ల వెళ్ళాలి. ఎందుకంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్, సబ్జెక్ట్స్ అది మీకు కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ వల్ల పూర్తిగా మీకు కూడా ఒక సబ్జెక్ట్ వాట్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా స్టేట్స్లో కూడా మీకు తెలిసే విధంగా మీకు కూడా ఒక మంచి ఆలోచన వచ్చే సబ్జెక్ట్స్ తోటి ఈరోజు పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఈరోజు యూత్ కానీ, ఇందాక పోలీస్ కానీ, సివిల్ సప్లైస్ కానీ చాలా విషయాలు కూడా మీరు అందరూ కూడా డిస్కస్ చేశారు. చాలా సంతోషం చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మంచి ఫ్యాకల్టీస్ అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పిల్లల్లో కొంచెం పాలిటిక్స్, పార్లమెంట్ సెషన్స్ ఎలా జరుగుతాయి, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, పిల్లలు కొంచెం కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళు ఎలాగ మన ఫైట్ చేయాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చదువుకున్న యూత్ పాలిటిక్స్లోకి వస్తే పాలిటిక్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో ఇట్లాగ ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలకి పార్లమెంట్ ఎలా జరుగుతుంది, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, బిల్స్ ఎలా పాస్ చేస్తారు, మన ఫేట్ని, పబ్లిక్ ఫేట్ని సొసైటీలో ఇంప్లిమెంట్ చేసే బిల్స్ అన్నిటిని పార్లమెంట్స్లోనూ లేదంటే అసెంబ్లీస్లోనూ బిల్స్ ఎలా పాస్ చేస్తారు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన యూత్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మన టీచర్స్, తర్వాత మన స్టాఫ్ కానివ్వండి, ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి పిల్లలందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి, సొసైటీ మీద బాధ్యతను క్రియేట్ చేస్తాయి. మేజర్గా చదువు మార్కులు, ఉద్యోగాలు వీటితో పాటుగా సొసైటీ మీద కూడా వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ఇబ్బందుల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, తెలుసుకున్న కష్టాలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తొలగించేలా చర్యలు తీసుకుంటున్న యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేయర్ గంగాడ సుజాత, మాగుంట కార్యాలయ ప్రతినిధి బెజవాడ సురేష్ రెడ్డి, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావుతో కలిసి లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ యువ నాయకులు రాష్ట్ర మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఒంగోలులో నిర్వహించినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న మంత్రి లోకేష్ కు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి, తాత బాటలో నడుస్తూ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. వారి తండ్రిలాగా రాష్ట్రంలో మంచి పరిపాలన సాగించేలా నారా లోకేష్ ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీవీ శ్రీరామ్మూర్తి, వైవి సుబ్బారావు, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడం గారు మళ్ళీ రోజులు వస్తాయి.
రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి ఆయనకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఆయన ఇప్పుడు ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయో, ఆయన ఏ విధంగా ఈరోజు పనిచేస్తున్నారో మనందరం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇంత పాదయాత్ర చేసి ప్రజలు కష్టాలు, అటు రైతులు కానీ, మహిళలు కానీ, మెకానిక్స్ కానీ అన్ని రంగాలలో కూడా ఏ అయితే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈరోజు పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కో దాని మీద ఆయన ఈరోజు చేపడుతున్న పనులు కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆయన ఏదైతే వాళ్ళ తండ్రి బాటలో, వాళ్ళ తాతయ్య బాటలో నడుచుకుంటూ ప్రజల హృదయాల్లో ఒక యువనాయకుడిగా నిలిచిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన మళ్ళీ పుట్టినరోజులు చేసుకోవాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, వాళ్ళ నాన్నగారి మాదిరి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆ భగవంతుడు కోరుకుంటూ పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో అప్పగించిన పార్టీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీకి సేవలు చేయడంతో పాటు మీకు మంచి పేరు తెచ్చుకోవాలని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో నూతనంగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా నియామకం పొందిన వారికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ ప్రచార కమిటీ, వాలంటీర్స్ వింగ్, ఐటీ వింగ్, లీగల్ సెల్, విద్యార్థి విభాగం, ఎస్సీ ఎస్టీ సెల్ విభాగాలు, రైతు విభాగం, ప్రచార విభాగం, బీసీ సెల్, మైనార్టీ సెల్ ఇలా మొత్తం 27 విభాగాలకు నియోజకవర్గ అధ్యక్షుల నియామకం జరిగింది. నూతనంగా అధ్యక్షులుగా నియామకాలు పొందిన వారు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్లకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. నియామకాలు పొందిన వివిధ విభాగాల అధ్యక్షులు తమ సేవలను పార్టీ గుర్తించి తమకు పదవులు రావడంలో సహకరించిన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కటారి శంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీతం నాయకులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో 27 అనుబంధ విభాగాలకి అధ్యక్షులుగా పలువురు నియామకం జరిగింది. వాళ్ళల్లో యువతకి అయ్యప్ప అలియాస్ దేవ, గ్రీవింగ్ సెల్కి సురేష్, పులుసు సురేష్ బాబు, అదేవిధంగా వాలంటీర్కి జనార్దన్ రెడ్డి, స్టూడెంట్స్కి శ్రీకాంత్, అంగన్వాడీగా విభాగ అధ్యక్షురాలుగా వడ్లమూడి వాణి, లీగల్ సెల్కి ధర్నాసి హరిబాబు, ఆర్టీఐ వింగ్కి శేషాద్రి ఇలా పలువురు నియామకం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వారి బాధ్యతలు బాగా నిర్వర్తించి పార్టీకి కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా ఎస్సీసెల్కి రమణ, ఎస్టీ సెల్కి పేరం ప్రసన్న మొదలగు వారు, రైతుకి కాట్రగడ్డ సురేష్ బాబు ఒంగోలు మండలం నుంచి, ప్రచార వింగ్కి కటారి సాయి, అదేవిధంగా బీసీ సెల్కి పాలచంద్రరావు, అదేవిధంగా మైనార్టీ సెల్కి బాజీ, ఐటీ వింగ్కి సాలెం మహేష్, ఈ విధంగా పలువురికి నియామకాలు జరిగింది. వాళ్ళందరినీ అభినందిస్తూ అందరూ పార్టీకి కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ఒంగోలు నియోజకవర్గ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి మేము గత ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసము, మరి పార్టీ కోసము ఎంతో కష్టపడుతున్నాము. మరి ఆ పదవిని మా కష్టాన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా జిల్లా ఇన్ఛార్జి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మరియు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి చుండూరి రవిబాబు గారు, టౌన్ ప్రెసిడెంట్ కటారి శంకర్ గారు, మరియు ఒంగోలు లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నగరగంట శ్రీనివాసరావు గారు మాకు ఈ పదవి ఇచ్చి మా బాధ్యతల్ని నిర్వర్తించండి, లీగల్ సెల్ పట్ల మీరు ప్రాధాన్యత పెంచుతూ
లాయర్లకి సమస్య వచ్చినా కూడా అట్లానే చట్టానికి మరియు ప్రజలకు వారాదిగా ఉంటూ సమస్యను పరిష్కరించారని మాకు పిలుపునిచ్చారు. మరి ఈ హోదా మాకు కల్పించి మరి గౌరవం ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు జిల్లా ప్రెసిడెంట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారికి, కటారి శంకర్ గారికి, నగరం శ్రీనివాస్ ధన్యవాదాలు. ఈరోజు ఈ ఒంగోలు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షునిగా నన్ను నియమించబడిన మా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారికి, అలాగే నగరాధ్యక్షుడు శంకరన్న గారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే యువకులకి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులకి ఎటువంటి కష్టం వచ్చినా నేను అండదండలుగా నించుంటానని తెలియజేస్తాను. నా పేరు వడ్లమూడి వాణి. నేను అంగన్వాడీ పోస్టుకు సంబంధించిన పదవి ఇచ్చారు. పైన జగన్మోహన్ రెడ్డి అన్నకి నమస్కారం, మన ఒంగోలు ఇన్ఛార్జి రేవన్నకి నమస్కారం, మన కటారి శంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు వచ్చిన పదవి ఏంటంటే ఎస్టీ సెల్కి ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఇందుకు కారణం రమణ గారు, కటారి శంకరన్న గారు, మన పెద్దలందరూ కూడా ప్రోత్సహించి నాకు ఈ పదవి ఇచ్చారు. అందుకు వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఈ పదవిని తీసుకున్నంత మాత్రాన కాదు, కానీ దానికి కట్టుబడి మా వంతు సాయం మేము చేస్తాము. ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరిని తెలుసుకుంటాము. దానికి మేమేమేం చేయాలనేది కూడా మేము నేర్చుకుంటాం. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు లాంటి వారని ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. తనకు ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కారణమైన తన తండ్రి, గురువు అయిన ప్రజా నాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు చలివేనని వినయంగా చెప్పుకున్నారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ఒంగోలును మర్చిపోలేనని తెలిపారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం 2025ను ఒంగోలులో అవార్డు తీసుకోవటం ఆనందాన్ని కలిగించిందన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమంలో నిర్వహించారు. ఒంగోలు తనకు ఒక కళాకారుడిగా జన్మనిచ్చిన తల్లి అని, ఎక్కడో మారుమూల ఉన్న తనని చేరదీసి పెంచి పెద్ద చేసిన అన్న నల్లూరి వెంకటేశ్వర్లు రుణం తీర్చుకోలేనిదని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వందేమాతరం శ్రీనివాస్ చిన్నతనం నుంచే మంచి గాయకుడని, అతను ఎంతో కష్టపడి తనకంటూ చిత్రసీమలో ఒక స్థానాన్ని పొందడం తనకే కాకుండా జిల్లాకు కూడా ఎంతో గర్వకారణమని అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వందేమాతరం శ్రీనివాస్ పాటలు తనకెంతో ఇష్టమని, అటువంటి వ్యక్తికి అవార్డు సభలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రసంగిస్తూ ఒంగోలు కళలకు, కళాకారులకు పుట్టినిల్లని, అటువంటి ఒంగోలు గడ్డ మీద చదివి నేడు తెలుగు చిత్రసీమలో ప్రముఖ స్థానాన్ని పొందిన వ్యక్తి వందేమాతరం శ్రీనివాస్ అని అన్నారు. కార్యక్రమానికి అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్య అధ్యక్షత వహించగా పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మరొక అతిథిగా పాల్గొని వందేమాతరం శ్రీనివాసును అభినందించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి మన వందేమాతరం శ్రీనివాసరావు గారికి ఈ 11వ వర్ధంతి అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు మన ఒంగోలులో ఇవ్వటం, దానికి మన అందరిని కూడా పిలవటం, ఈరోజు ఎంతోమంది ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక కన్ను ఎన్టీఆర్ అయితే ఒక కన్ను ఏఎన్ఆర్. వాళ్ళిద్దరు కూడా తెలుగు రంగాన్ని ముందుకు తీసుకొచ్చి తెలుగు సినిమాలకు కూడా ఒక ఖ్యాతిని తీసుకొచ్చి ఆ రోజుల్లో చేసిన సినిమాలు ఒక పబ్లిక్ ఒక మంచి మెసేజ్, ఏది చేసినా కూడా ఒక మెసేజ్ ఇవ్వటం, ఎంతోమంది మన ప్రజల హృదయాల్ని చూసుకున్న వ్యక్తులు వాళ్ళిద్దరు. అలానే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అనేక పాత్రలు పోషించి ఈరోజు ఆయనగా ఒక సాటి, ఒక లెజెండ్గా ఈరోజు సినీ రంగంలో ఉండటం మనందరూ అదృష్టం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తికి ఈరోజు మన ఒంగోలులో మంచి కార్యక్రమం పెట్టడం, ఈరోజు మన వందేమాతరం శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయటం. ఆయన వందేమాతరం శ్రీనివాసరావు గారు అంటే కూడా మనకు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అన్నగారి దగ్గరే పెరిగారని చెప్పి నాకు ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యస్తులు. ఆయన మన తెలుగుదేశం పాటలు కూడా కదలిరండి
పాట కూడా మన వందే మాతరం శ్రీనివాసరావు గారే పాడారు. ఆయన విప్లవ సాంగ్స్ పాడారు అంటే ఎవరు కూడా పక్కకు కూడా చూడబడలే, లీనమైపోతారు. అలాగా ఒక మంచి కంఠంతో పాడే వ్యక్తి మన వందే మాతరం శ్రీనివాసరావు గారు. అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు ఈ ఏఎన్ఆర్ గారి అవార్డు ఇవ్వటం చాలా సంతోషం. ఎంపిక చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పెట్టి మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వందే మాతరం శ్రీనివాసరావు గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు మనందరి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేస్తూ, ఈరోజు చాలా అదృష్టమైన రోజు. సోదరులు మన వందే మాతరం శ్రీనివాస్ గారు నాట్య మండలి పెద్దలు నల్లూరు అన్నగారి ఆశీస్సులతో ఇంతవాడు అంతవాడై 5,000 పాటలు పాడారనంటే చిన్న విషయం కాదు. ఇది భగవంతుడు వారికి ఇచ్చిన ఆయుస్సు. అదేవిధంగా 275 సినిమాలకు కూడా వారి సంగీతం కూడా ఏర్పరిచి నంది అవార్డులు కూడా, ఇటువంటి అన్ని క్రెడెన్షియల్స్ అంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా కూడా అనుగ్రహించుంటున్నారంటే అది మన సోదరులు వందే మాతరం శ్రీనివాస్ గారికి పూర్తిగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎక్కువగా ఉంటాయనేది కూడా తెలుపుతున్నాను నేను. ఇంకా ఎక్కువగా కూడా ఇక్కడ ఒంగోలు కూడా మరోసారి ప్రోగ్రామ్స్ కూడా మీరు కూడా వచ్చి ఈరోజు మీరు అక్కినేని అవార్డ్స్కి అవార్డు గ్రహీత కాబట్టి ఎక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ పాటల్లో తక్కువ ఉంటాయి కాబట్టి మన కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన కూడా ఆధ్వర్యంలో అన్నీ కూడా మన పొన్నూరు శ్రీనివాసులు గారు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మన మురళీకృష్ణ గారు అందరూ చాలా సిబిఎన్ రీడింగ్ అంటే మన పొన్నూరు శ్రీనివాసులు గారు చెప్పినప్పుడు బుధవారం అంటే చాలా అసలు జనం ఎక్కడ ఉంటారో ఎత్తుక్కోవాలి. మామూలుగా ఒక్క వందే మాతరం శ్రీనివాస్ గారు వస్తున్నారన్నా కానీ వేలాది మంది ఇక్కడికి రావటం అనేదాన్ని చాలా గొప్ప విషయం. అది ఎప్పుడు కూడా సిబిఎన్ రీడింగ్ అంటేనే అదే ఇదేందబ్బా వందే మాతరం శ్రీనివాస్ గారికి సిబిఎన్ రీడింగ్లో పెట్టున్నారని అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక సిబిఎన్ రీడింగ్ రూమే కాదు, ఏ పీవీఆర్ఎస్ స్కూల్ అయినా ఇంకోటైనా కూడా ఎప్పుడు కూడా వారికి మినీ స్టేడియంలు ఎక్కడైనా కూడా వారు జరిగే కార్యక్రమం అంటే చాలామంది చెవు కోసుకుంటారని అంటారు చూడు, అట్లా ఆ విధంగా కూడా అందులో నేను కూడా వందే మాతరం శ్రీనివాస్ గారి మంచి అభిమాని. ఆయనకి ఇంకా కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు అనేది కూడా ఆ భగవంతుడు ఇస్తాడని మాగుంటు కుటుంబం తరఫు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా వారిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం అక్కినేని గారి పై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అక్కినేని మీద అభిమానం ఉండవచ్చు, ఇంట్లో పటం పెట్టుకొని పూజించవచ్చు, కానీ ఇలా బహిరంగంగా పెద్దలందరినీ పిలిచి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులకి సత్కారం చేయటం, ఈ కార్యక్రమం అంతా కూడా చాలా వ్యయ ప్రయాసంతో కూడింది, ఖర్చుతో కూడింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎలా చేస్తున్నాడో నాకు అప్పుడప్పుడు సందేహం వస్తుంది. ఆయన ఎవరిని అడిగి ఎంత వసూలు చేసినట్టుగా నాకు ఎక్కడ కనపడదు. అనేక మంది వసూలు చేసి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ అలాంటి పరిస్థితి కూడా ఉండదు. ఎప్పుడు మనం ఎదిగే కొద్ది ఒదుగుతూ ఉండాలి. అలా ఒదుగుతూ ఉంటేనే ఇంకా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. అది శ్రీనివాస్ గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు వందే మాతరం శ్రీనివాస్ అంటే మన ఆ ప్రపంచంలో ఆయన పాడనటువంటి దేశమే లేదు. అసలు అమెరికాకైతే ఇప్పటికి 57 సార్లు మన మీద కొత్తపట్నం బీచ్కి వెళ్ళి వచ్చినట్లు ఆయన అమెరికాకి వెళ్ళి పాటలు పాడి వచ్చేటటువంటి గొప్ప వ్యక్తి. మనకి ఎంత గర్వకారణం మన ఒంగోలు జిల్లా కంటే. దీనికి అందరికీ మూలం ఎక్కడంటే అన్న నల్లూరు వెంకటేశ్వర గారు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి, అంటే నేను చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో పాడానండి. ఆ పాడినప్పుడు నాకు ఏం పాడానో నాకు తెలీదు, కానీ అన్న నాలో ఉన్న ఫైర్ని కనిపెట్టాడు. అదేది ఆయన అంటే ఇది మాదాల రంగారావు గారు అనే వ్యక్తిలో ఒక సృజన ఉందని, టి కృష్ణ గారిలో ఎవరికీ తెలియని ఒక ప్రత్యేకత ఉందని, బి గోపాల్ గారిలో ఒక గొప్ప సృజన ఉందని, ధర్మవర సుబ్రహ్మణ్యం గారిలో ఒక గొప్ప కళాకారుడు ఉన్నారని, నర్రా వెంకటేశ్వరరావులో ఒకటి ఉందని, ఇంతమందిని ఆయన ఊరికి అట్లా పసిగడతాడు. అట్లా ఒక వ్యక్తిని 10 సంవత్సరాల వయసులో పాడిన వాళ్ళు వందే మాతరం శ్రీనివాస్ అవుతాడని అనుకుంటామా? కానీ ఆయన అనుకున్నాడు. అందుకే ఈరోజు నేను మీ ముందు గర్వంగా నిలబడ్డాను.
వారికి దుశ్శాలువాతోటి సత్కారం చేస్తూ అక్కినేని అవార్డుని వారికి అందజేస్తున్న అందరికీ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించడం అంటే రాష్ట్ర ప్రభుత్వమే వారికి పురస్కారం ఇస్తుందిగా, అవార్డుగా. మీరు కృష్ణ అంతేనా? బాగా నిలబెట్టి కృష్ణ వేదిక మీద ఉన్నట్టున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల అంగవైకల్యం బారిన పడకుండా ప్రాణాలు కోల్పోకుండా రక్షించుకోవచ్చునని విశ్వ మానవ సంక్షేమ సంఘం మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెసల మస్తాన్ రావు అన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులు పట్టుకుని వాహనదారులకు అవగాహన కల్పించారు. వీటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో ఒంగోలులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అనేక ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్ఐ వినోద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారని అన్నారు. వారి ఆదేశాలను అనుసరించి ఒంగోలులో ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సెక్రటరీ అప్పలరాజు, ట్రెజరర్ రాధయ్య, వైస్ ప్రెసిడెంట్ ఆర్ రమాదేవి, బి సీతారామయ్య, ప్రభావతి, జ్యోతి, లక్ష్మి, అమరావతి, కోటేశ్వరమ్మ, షకీల, పద్మ, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా రోజు మీకు తెలుసు ట్రాఫిక్ యాక్సిడెంట్ తీసుకునేటప్పుడు సిగ్నల్ ఇవ్వకపోవటము హెల్మెట్. మేము ఒకసారి టోల్గేట్ కమ్ముకొని టోల్గేట్ దగ్గర చూస్తే 100 మందిలో 90 మంది అసలు హెల్మెట్ ధరించలేదు. మా సంస్థ ద్వారా మేము మురికివాడల్లో 54 సెంటర్లు ట్యూషన్ సెంటర్లు ఓపెన్ చేశాము. ఆ ట్యూషన్ సెంటర్లో మా విశ్వమానవ సంక్షేమ సంఘం ద్వారా ఆ ట్యూషన్ సెంటర్లో పిల్లలకి చదువుతోటి మోరల్సు, సివిక్ సెన్సు, ఎథిక్సు, పంక్చువాలిటీ, డిసిప్లైను, హ్యుమానిటీ, కల్చర్ అండ్ సివిలైజేషన్ నేర్పిస్తాము. అట్లాగే ఎంతోమందికి మా ఎర్రగడ్డ హైదరాబాద్లో కూడా మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం పెడితే చాలా బాగా రెస్పాన్స్ అయింది. తర్వాత పేదవాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వటము, తర్వాత స్కూల్ ఫీజులు కట్టడము, చాలా కార్యక్రమాలు మా విశ్వమానవ సంక్షేమ సంఘం చేస్తాం. ఈ మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషను రీసెంట్గా స్టార్ట్ అయింది. ఈ ఒంగోలులో కార్యక్రమాలు మా విశ్వమానవ సంక్షేమ సంఘము మినీ స్టేడియం వాకర్స్ వాళ్ళని కలిసి కంబైన్డ్గా చేస్తుంటాం. మన రిటైర్డ్ ఎంప్లాయీస్ విశ్వమానవ సంక్షేమ సంఘం ద్వారా ఒక మంచి అవేర్నెస్, ట్రాఫిక్ మీద మంచి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. దానికి మాకు కూడా మీరు కూడా సహకరించాలని చెప్పిన సమక్షంలో మా సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు మమ్మల్ని ప్రోగ్రాం కట్టడం చెప్పడం జరిగింది. దాని మీదట మా జిల్లా ఎస్పీ గారు, గౌరవులైన ఎస్పీ గారు ప్రతిరోజు మమ్మల్ని ఒక దీనిగా హెల్మెట్ ధరించండి, తర్వాత పోతే త్రిబుల్ రైడ్ చేయనీయకుండా వాళ్ళకి అవేర్నెస్ చేయమని చెప్తూ ఉన్నారు. ఆటోలో కూడా ఎక్సెస్ ఆఫ్ జనాలు ఎక్కనీయకుండా వెనక అప్పి ఆటోలో వెనక కూర్చోనీయకుండా చేయమని చెప్తూ ఉన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాం చేయమని చెప్తూ ఉన్నారు. దీనివల్ల హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలని, హెల్మెట్ పెట్టుకోకపోతే దానివల్ల అనర్థాలు, దాని ఇబ్బందులు చెప్తా ఉన్నాము. తర్వాత లైసెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే ఇబ్బందులు ఏంటి, తర్వాత ఇన్సూరెన్స్, బళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే ఇబ్బందులు ఏంటి, తర్వాత త్రిబుల్ రైడ్ జరిగినందువలన దానివల్ల ఇబ్బందులు ఏంటి. ప్రత్యేకంగా ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ సైలెన్సర్లు మొత్తము ప్రత్యేక డ్రైవ్ పెట్టి దగ్గర 2000 సైలెన్సర్లని వాటిని మొత్తం రోడ్డు ద్వారా తొక్కించడం జరిగింది. కాబట్టి ఈరోజు యువత ఒంగోలులో కానీ జిల్లాలో మొత్తం కానీ దీన్ని గమనించి ఈ యొక్క పోలీసు వారికి సహకరించి లైసెన్సులు తీసుకోవటము, త్రిబుల్ రైడ్ జరగకుండా చూడటము. మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు ఈ వయసులో కూడా ట్రాఫిక్ గురించి ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు అన్న ఉద్దేశంతో వారు వృద్ధాప్యాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఎంత ఓపికగా ఎండలో నిలబడి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగిస్తూ చైతన్యవంతులుగా చేయడానికి వారు చేసిన దాన్ని ముఖ్యంగా ట్రాఫిక్ తరఫున అలాగే పోలీస్ సిబ్బంది తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు మార్కాపురం పట్టణంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బొగ్గవరపు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. లోకేష్ బాబు జన్మదినం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పండుగ రోజు అని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ లోకేష్ బాబుకు ఉంటాయన్నారు. త్రిమూర్తులు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు దావోస్ పర్యటనలో రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం రాబోతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి మేలు మలుపు అన్నారు. పిలుపునిచ్చిన 24 గంటల్లోని మెగా రక్తదాన శిబిరం భారీగా నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలోని ఆయా మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా అనుకోకుండా నిన్న రోజు మాత్రమే ప్లాన్ చేసుకొని ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి కేవలం 24 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని అనుకొని ఇంత దిగ్విజయవంతం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, అప్పుల ఊపిలో కూరికిపోయి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా, ఈ రాష్ట్ర ప్రజానికం సంతోషంగా ఉండాలన్నా మా యువ నాయకుడు నోరెడ్డి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆయనకు ఆ భగవంతుడు 100 ఏళ్లు జీవించి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఆయనకు మంచి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలోని అనవరపాడులోని శివం ఫౌండేషన్లో ఘనంగా నిర్వహించారు. సంతునతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ముందుగా వృద్ధులు, దివ్యాంగులు, యాచకుల నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సహాయకులకు 25,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేయడంతో పాటు దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ అందజేశారు. యువ నాయకులు నారా లోకేష్ రానున్న రోజుల్లో ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, మంచి సమర్థవంతమైన పాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, బిఎన్ టీం సభ్యులు ధనుష్, సాయి, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంటే వెనకెళ్ళి బాబా అంటే అంటే ఇప్పుడే వాట్సాప్ చేస్తాను. 12 పేర్లు మాట్లాడమ్మా బాబా డబ్బులు ఓకే డబ్బులు పట్టుకొని చూడండి బాబా, డబ్బులు చూపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని టీం బిఎన్ సంతనోతులపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో 5 నిరుత్సాహ పేదలకు 25,000 రూపాయల డబ్బులు ఆర్థిక సాయం అందించడం జరిగింది. దివ్యాంగుడైన వృద్ధుడికి 3 చక్రాల బండి అందించి మానవత్వం చాటారు. ఈ విజయ్ కుమార్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు, అనాథలకు, పేదలకు నగరంలో తిరిగి అన్నదానం చేసి మానవత్వం చాటారు. లోకేష్ గారి జన్మదినోత్సవం సేవా కార్యక్రమాలు జరుపుకొని 10 మందికి ఆదర్శంగా నిలిపే విధంగా ఈ టీము జరిపినందుకు శివం ఫౌండేషన్ తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో లోకేష్ గారు మంచి పదవుల్లో ఉండి ఆయన ఆరోగ్యాలతో 100 ఏళ్లు ఉండాలని, పేదలకు ఆయన ఒక సేవలు అందించాలని.
ప్రతి నెల 3వ గురువారం లివర్కు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఒంగోలులోని స్టార్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో వైద్య సదుపాయాలు అందజేయనున్నట్లు డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని స్టార్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 3వ గురువారం లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులను పరీక్షించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రోగ నిర్ధారణ చేసి లివర్ మార్పిడి వరకు వివిధ దశల్లో స్టార్ హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. హెపటైటిస్ బి, అధిక బరువు ఉండడం వల్ల ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో లివర్ సంబంధిత సమస్యలు తరచుగా వస్తుంటాయని, వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన రీతిలో వైద్య సేవలు పొంది లివర్ మార్పిడి చేయించుకుని ఎక్కువ కాలం జీవించవచ్చునని, క్యాన్సర్ బారిన పడిన వారు కూడా లివర్ మార్పిడితో జీవించవచ్చునన్నారు. దాన్ని నివారించుకోవాలి. సో అవన్నీ కూడా ఎప్పుడు తగ్గుతాయి? మనం జాగ్రత్తగా ఉంటే తగ్గుతాయి. మనం జాగ్రత్తగా ఉంటూ మనం స్క్రీనింగ్ చేయించుకుంటూ ప్రతి 1 year టెస్టులు చేయించుకుంటూ ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ కంప్లీట్గా మానేయడము, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా స్క్రీనింగ్ చేసుకోవడము, వెయిట్ ఎక్కువ ఉన్నారా అది తగ్గించుకోవడము, అవన్నీ కూడా చూసుకుంటాం. ఇంకొకటి మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల ఊర్లో కానీ ఎవరికైనా ఏదైనా చిన్న కారణాలు వచ్చిందంటే చాలు వెంటనే అదిగో అక్కడ ఒక అతను ఉంటాడు, ఏదో మంది ఇస్తాడు, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తాడు, కళ్ళు మూసుకుంటే జాండీస్ తగ్గిపోతుందని చాలా మంది అపోహలు చెప్తూనే ఉంటారు. మనం వాడికి వెళ్తాము, మళ్ళీ వస్తుంటారు. 100లో 90 మందికి జాండీస్ తగ్గదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నాగులపలపాడులో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నారా లోకేష్ జన్మదినోత్సవ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో టంగుటూరు మాజీ ఎంపీపీ చంద్రవాడ చంద్రశేఖర్, మద్దిపాడు మండల అధ్యక్షుడు మండవ జైన్ బాబు, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు, సుబ్బయ్య నాయుడు, తెలుగుతోటి జాన్సన్, స్వర్ణ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ సభకు ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు తేళ్ల మనోజ్ గారికి, పార్టీ ఏ ప్రోగ్రాం పిలుపునిచ్చినా, పార్టీ ఏ కార్యక్రమం చేసినా నాగులపల్లపాడు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, గ్రామ నాయకులు కానీ, మండల నాయకులు కానీ ప్రతి వాళ్ళ ఇంట్లో పని అనుకున్న విధంగా మనం ప్రత్యేకంగా ఈరోజు నాగులపల్లపాడులో అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికి వాళ్ళ సొంత జేబులో డబ్బులు పెట్టుకొని వాళ్ళ పనులు మానుకొని ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత, కార్యకర్తలు ఉన్న నిబద్ధతకి నిజంగా నేనైతే ఈ మండలంలో పుట్టినందుకు మీ అందరితో కలిసి పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడతా ఉన్నా. సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయిస్తూ జీవో 13ను విడుదల చేయటం పట్ల కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ జంపాని రామచంద్రరావు, టీడీపీ బీసీ సెల్ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు బలగాని వెంకటేశ్వరరావుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్లో ప్రకాశం జిల్లాలో
వ్యాయామ ఉపాధ్యాయ 167 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జోనల్ లెవెల్ మీటింగ్కు వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ రామరాజుని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కెఎఫ్ బాబు, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు ఆర్ జగదీష్, నిరుద్యోగులు కలిసి స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సెక్రటరీ గారు కనీసం ఎస్ఏపీ వాళ్ళు ఇచ్చేటువంటి అర్జీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ సెక్రటరీ గారు ఉన్నారు. అయ్యా, మేము అడుగుతున్నాం, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ ప్రకాశం జిల్లా ఏం పాపం చేసుకుందని చెప్పేసి అడుగుతున్నాం. మీరు ఈ జిల్లాలో 167 పోస్టులు ఉంటే వాటిని కాస్త 74 పోస్టులు కాస్త కుదించి ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మా విన్నపాన్ని వినండి. కనీసం అర్జీ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటే భవిష్యత్తులో మీరు ఏ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. అయ్యా, ఈ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు మొత్తం ఖాళీగా 167 పోస్టులు పైగా ఉన్నాయి. వాటన్నింటిని భర్తీ చేయడం కోసం మీరు చిత్తశుద్ధితో ముందుకు వస్తారా, లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి? విజయ రామరాజు గారు కలవటానికి వచ్చాము. ఎస్ఏపి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 167 పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. అయితే అవి తక్కువగా చూపించారు కాబట్టి వాటిని 167 పోస్టులు చూపించినట్టు అవి రిలీజ్ చేయమని చెప్పి మరి విజయరామరాజుని కలవడానికి వస్తే నాకేం చెప్పొద్దని చెప్పి వెళ్ళాడు. నేను అడుగుతున్నా, ఇంత బాధ్యతారహితంగా ఉంటావా కమిషనర్ గారు? నిన్ను ముట్టడిస్తామేమనుకున్నావో? మేము ప్రధానమంత్రి కార్యాలయం ముట్టడిచ్చాం, నిన్ను ముట్టడించడం ఎక్కువ కాదు. వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించండి. కమిషనర్ గారు బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. ఈరోజు యువగళంలో మీరు హామీ ఇచ్చారు ఏం కావాలన్నా ఇస్తారని. యువగళం అధినేతగా మేము అడిగాం కదా, కమిషనర్ ఇష్టం వచ్చినట్టు చేస్తే నాకు సంబంధం లేదంటే ఎట్లా? నువ్వు కమిషనర్ అయితే వెళ్ళిపోమని చెప్పాలి. కమిషనర్ బాధ్యత వహించాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ లో అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి వేడుకలలో సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతాలు అలరించాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారికి ఇష్టమైన పాటలను అడిగి వందేమాతరం శ్రీనివాస్ చేత పాడించుకున్నారు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా, ఎర్రజెండ్ ఎన్నియలో అంటూ వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాటలకు ప్రేక్షకులు ఉర్రూతలోగారు. సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోయింది. గాయని గాయకులుగా సంస్థ అధ్యక్షుడు కళ్ళకుంట కృష్ణయ్య, బాలరాజు, విజయ్ పూర్ణిమ పాడిన పాటలు అలరించాయి. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా కార్యక్రమానికి వ్యవహరించారు. పెళ్ళెప్పుడు అవుతుంది బాబు అంటే నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందని కాదు ఉండేటప్పుడు కూడా. శ్రీకాకుళం జిల్లాకెళ్ళి బాబు ఓ చిన్నదాన్ని చూసిరాను బాబు, బుల్లి బుల్లి బుగ్గలతో మల్లె మొగ్గలాగా ఉంది, బుల్లి బుల్లి బుగ్గలతో మల్లె మొగ్గలాగా ఉంది. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. శ్రీకాకుళం అమ్మాయికి ఏందని అడుగుతారంటే ఆమె సుట్ట బాగా మీకు తంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె సుట్ట బాగా మీకు తంది బాబు. నిప్పు నోట్ల పెట్టుకొని అడ్డపోకండి, నిప్పు నోట్ల పెట్టుకొని తుప్పు తుప్పునొస్తుంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడుతుంది బాబు, పెళ్ళెప్పుడవుతుంది బాబు. అవకాశం ఉంటే ఈ ఊరు తిరుగుతున్నావు, ఆంధ్రప్రదేశ్ తిరుగుతావు, దేశం అంతా తిరుగుతావు, ప్రపంచం అంతా తిరుగుతావు. ఎవరైనా ఒక పిల్ల దొరికితే నీకు నచ్చితే నాకు చెప్పు. మల్లె తీగకు పందిరి బోలి, మస్క సీకటిలో వెన్నెల బోలి చెల్లెమ్మా.
స్వాతంత్ర సమరయోధులు అలుపెరగని పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ దివస్ వేడుకలు కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపల్ మనీష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా చంద్రబోసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా స్టెప్స్ సీఈఓ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయం, నెక్స్ట్ జెన్ స్కూల్, కృష్ణ మెమోరియల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయాలలో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు, పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గణేష్ కుమార్, వివిధ పాఠశాలల ప్రతినిధులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా మన కేవీ ఒంగోలులో పరిక్రమ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు దేశంలోని ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మన కేవీలో క్విజ్ కాంపిటీషన్, ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన జీవితం గురించి క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ కాంపిటీషన్కి 100 మంది విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కేవీలో జరిగిన ఈ కాంపిటీషన్స్కి children of many schools that participated like JNV Markapur, JNV Ongol, Next Gen School, some other private schools, and the students from our school also participated. Total 100 children participated in this competition, and it was really a good series. The name of the series Hum Hain Bharat, and the series is about the freedom fighters from different part of India. So children, they should be aware about our freedom fighters, especially the unsung heroes who had played a very important role for the independent India. Their contribution is really good, but even after that they are unsung heroes. So for this kind of competition really will help the children. They will learn more, and they will be aware about our freedom fighters. Children, they participated with that much great enthusiasm. So this credit goes to the entire team of this Kendriya Vidyalaya Ongol, and even the students. And I, from the core of my heart, I extend my sincere gratitude to all the members of this. ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలలో భాగంగా ఒంగోలు మున్సిపల్ మైదానంలో జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవాలలో ఒంగోలు భారతి నాదస్వర బృందంచే నాదస్వర కచేరీ, ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కోలాట ప్రదర్శన అద్భుతంగా ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమాలను తిలకించేందుకు కళాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమరంలో అలుపెరగని పోరాటం చేసిన యోధుడని అపుస్మా జిల్లా అధ్యక్షులు కె మాధవరావు అన్నారు. మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం అయితే ఈయనది సాయుధ పోరాటం అని అన్నారు. నేతాజీ హైస్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను కరస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ సిహెచ్ అనుపమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అపుస్మా పట్టణ అధ్యక్షుడు కె మురళీకృష్ణ, కార్యదర్శి వంశీకృష్ణ, సభ్యులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో సంతోషంగా ఉండాలంటే జరిగినవి మర్చిపోవాలి, జరుగుతున్నవి గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.